SG Consultancy Services. Study MBBS in Russia, Philippines, Uzbekistan. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, మీకు వెరీ ఫస్ట్ టైం హైదరాబాద్ హోస్ట్ చేస్తోంది, అది మీ హయాంలో జరుగుతోంది. గారు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి హయాంలో ఎస్, వారి దిశానిర్దేశం మేరకు హైదరాబాద్ యొక్క సంస్కృతి, అట్లాగే హైదరాబాద్ యొక్క తెలంగాణ రాష్ట్రం యొక్క ఖ్యాతిని, భిన్నత్వంలో ఏకత్వం. హైదరాబాద్ అంటేనే కాస్మోపాలిటన్, వివిధ రాష్ట్రాల వాళ్ళు, వివిధ మతాల వాళ్ళు కలిసి జీవిస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్రం. అంతేకాకుండా తెలంగాణకు గొప్ప ఘనమైన చరిత్ర, చారిత్రక కట్టడాలు, వందల వేల సంవత్సరాలకు సంబంధించినటువంటి పురాతనమైనటువంటి దేవాలయాలు, అట్లాగే వివిధ వర్గాల ప్రజలు వివిధ పద్ధతిలో కళలు, కళాకారులు, రకరకాల, అంటే లంబాడి కావచ్చు, గోడ్స్ కావచ్చు, ఇంత రకరకాల, అసలు ఎన్ని ఉన్నాయనేది, ఎన్ని కళలు ఉన్నాయనేది వాస్తవంగా నేను ఎప్పుడో 10 years బ్యాక్ కొల్లాపూర్లో కొల్లాపూర్ సంబరాలు పెట్టినాం. కేవలం కొల్లాపూర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి కళాకారులు మాత్రమే ఆహ్వానించాం. అసలు నేను ఆశ్చర్యపోయిన, అసలు పేర్లే నాకు తెలియదు. అంటే ఇన్ని రకాల కళలు ఉన్నాయా, ఇన్ని రకాల కళాకారులు ఉన్నారా అనేది, జానపద కళారూపాలన్నీ ఉన్నాయా అటువంటిది ఒక నియోజకవర్గ పరిధిలోనే ఆ స్థాయిలో ఉంటే, తెలంగాణ రాష్ట్రంలో చూడదగ్గవి, వినదగ్గవి, చూసి తరించాల్సిన ఎన్నో ఉన్నాయి. సో అందుకని దానికి తోడు తెలంగాణ రాష్ట్రం కొత్త రాష్ట్రం. నేను ఈ మధ్యకాలంలో ఈ టూరిజం ప్రమోషన్లో భాగంగా అమెరికా వెళ్ళినాను, అట్లాగే దుబాయ్ కావచ్చు, థాయిలాండ్ కావచ్చు, రకరకాల దేశాలు పోయినప్పుడు తెలంగాణ అంటే తెలంగాణ, వేర్ ఇస్ దిస్ తెలంగాణ అనేటువంటి పరిస్థితి ఉన్నది. అంటే హైదరాబాద్ అన్న కొంత తెలుసు, కానీ తెలంగాణ అంటే చాలామందికి తెలియదు. దానికి తోడు హైదరాబాద్ అంటే కూడా ప్రపంచంలో సుమారుగా 200 దేశాలు. సో హైదరాబాద్ అంటే కూడా చాలా, తెలంగాణ అంటే కూడా తెలియదు, హైదరాబాద్ కూడా తెలియని ప్రాంతాలు చాలా ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క మిస్ వరల్డ్ అనేటువంటి పోటీలు పెట్టినాయో, ఈ మిస్ వరల్డ్ పోటీల కోసం దేశంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాల మధ్యలో పోటీ ఏర్పడ్డది. మేము పెడతామంటే మేము హోస్ట్ చేస్తామని. ప్రపంచంలో ఉన్న ఇతర దేశాల్లో మా దేశంలో పెట్టాడంటే మా దేశంలో కింద పెట్టండి అని డిమాండ్ ఉన్నది. ఇటువంటి పరిస్థితిలో మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క ఇంటర్నేషనల్ ఈవెంట్ను ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచానికి పరిచయం చేయడం కోసం, తెలంగాణకు నుండి సంస్కృతిని, సాంప్రదాయాల్ని, కళల్ని, ఆటపాటల్ని ప్రపంచం దృష్టికి తేవడం కోసం, తద్వారా టూరిజం ప్రమోషన్ కోసం. అల్టిమేట్గా ఎందుకు టూరిజం ప్రమోషన్ అంటే, నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు, రాష్ట్ర ఆదాయాన్ని పెంచడం కోసం దీన్ని ఒక సాధనంగా వాడుకునే ఉద్దేశంతో వారు ప్రత్యేక దృష్టి పెట్టి ఈ ఈవెంట్ను హైదరాబాద్కు తీసుకురావడమే ఇస్ అన్ అచీవ్మెంట్. అయితే చాలామంది, సరే మన వ్యవస్థలో, మన సమాజంలో, మన రాజకీయ చరిత్రలో రకరకాల పార్టీలు, రకరకాల మనస్తత్వాలు, భిన్నాభిప్రాయాలు ఉంటాయి. ఈ మిస్ వరల్డ్ ఏంది, అందాల పోటీలు ఏంది, అవును కదా, అక్కడ నిరసనలు ఉన్నాయి, ఆందోళనలు ఉన్నాయి, ప్రశ్నలు కూడా ఉన్నాయి. ఏంటంటే ఫార్ములా ఈ కార్ రేస్ పెట్టినప్పుడేమో దాన్ని మీరు క్రిటిసైజ్ చేశారు, అన్ని కోట్లు ఎందుకు ఖర్చు పెట్టాలి అన్నారు, దాంతో టూరిజం డెవలప్ అవుతుంది, దాంతో పరిశ్రమలు వస్తాయంటేనేమో మీరు యాక్సెప్ట్ చేయలేదు. అందాల పోటీ వల్ల పరిశ్రమలు వస్తాయి, టూరిజం డెవలప్ అవుతుందని మీరు ఎలా చెప్తారు? చూసే కోణాన్ని బట్టి ఇప్పుడే మీకు చెప్తుంది. ఈ అందాల పోటీలు అనేది అందం ప్రదర్శించడం కాదు. అందం అంటే ఇక్కడ అందం కోసం ప్రదర్శించడం కాదు, ఇది ఒక ఈవెంట్. దీని ద్వారా ప్రపంచంలో ఉన్నటువంటి 200 దేశాలు సుమారుగా దీన్ని టీవీల ద్వారా ఇక్కడికి సుమారుగా, నాకున్న సమాచారం మేరకు సుమారుగా 3000 పైచులకు యొక్క ప్రతినిధులే కాదు, ఈవెన్ మీడియా వాళ్ళు, ఇతర దేశాల నుంచి కూడా మీడియా వాళ్ళు 3000 మంది ఈ యొక్క మీడియా ప్రజలు వస్తూ ఉన్నారు. అంటే టీవీల ద్వారా, పేపర్ల ద్వారా. మరి మనం ప్రపంచం ఇన్ని దేశాల వాళ్ళకు మన తెలంగాణ పోయి చెప్పాలంటే ఎన్ని దేశాలకు మనం పోగలుగుతాం, ఎన్ని దేశాలు చెప్పగలుగుతాం? సో దీని ద్వారా ఈ ఈవెంట్ను ఉపయోగించుకొని టూరిజం ప్రమోషన్ చేయడం కోసం దీన్ని మనం వాడుకునే ప్రయత్నం చేస్తాం. రెండవది ఏంటంటే,
ఈ యొక్క అందాల పోటీలు అంటే ఇప్పుడు ఆఫ్రికన్స్ కూడా ఇలా పార్టిసిపేట్ అవుతా ఉన్నారు. రకరకాల విదేశాలు రకరకాల వాళ్ళు పార్టిసిపేట్ అవుతా ఉన్నారు. ఈ యొక్క జడ్జిమెంట్ ఇచ్చే వాళ్ళు కూడా అందాన్ని చూసి కాదు, ఆలోచన విధానం అంటే మనసును అంటే ఐ మీన్ ఓపెన్ చేయడం, అంటే వాళ్ళ యొక్క ఆలోచన విధానం. నిన్న చూసినాం క్యాన్సర్ పేషెంట్స్ కోసం వాళ్ళు ప్రయత్నం చేయాలి. అంటే వివిధ వృత్తులు వాళ్ళు ఉంటారు. ఇది కేవలం ఈ చూసే కోణం అవుతుందో రాజకీయ కోణంలో చూస్తే ఒక రకంగా కనపడుతుంది, మానవీయ కోణంలో అభివృద్ధి కోణంలో కోణంలో చూస్తే ఒక రకంగా అవపడుతుంది. సరే, విమర్శకులు అనేవాళ్ళు ఎప్పటికైనా ఉంటారు. బట్ పర్పస్ అనేది రాష్ట్ర ఆదాయం పెంచడం కోసం, టూరిజంని ప్రపంచం చాటి చెప్పడం కోసం, నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం చేస్తాము. రెండవది, మీరు ఇప్పుడు అన్నారు ఒక మాట, ఇటువంటి పరిస్థితుల్లో ఆర్థిక ఇబ్బందులు అనుకుంటూ ఇన్ని 100 కోట్లు ఖర్చు పెడతారనే కింద నేను అసెంబ్లీ సాక్షిగా చెప్పిన, దీనికి టోటల్గా ఈ మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ ప్రైవేట్ లిమిటెడ్ అవుతుందో దీనికి అయ్యే మొత్తం ఖర్చు 54 కోట్లుగా చూపించారు. 54 కోట్లలో 27 కోట్ల రూపాయలు ఆ మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ వాళ్ళు పెట్టుకోవాలి. మిగిలిన 27 కోట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ధర. ఇందులో కూడా చీచి అంటే మతి లేని వాళ్ళ, మతి భ్రమించిన వాళ్ళ చెప్తారా, ఏదో ప్రభుత్వం యొక్క ప్రతిష్టను మసకపరచాలా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన బురజల్లాలా, ఈ టూరిజం శాఖ పైన బురజల్లాలని ఆలోచనతో తప్ప ఇంత స్పష్టంగా కుండబద్దలు కొట్టినట్టు చెప్పినాం. ఈ 27 కోట్లలో రాష్ట్ర ప్రభుత్వం అంటే టూరిజం డిపార్ట్మెంట్ పెట్టే 27 కోట్లలో ఇప్పటిదాకా మా శాఖ ద్వారా ఇచ్చిన కేవలం 5 కోట్ల రూపాయలు. ఈ మిగిలినటువంటి డబ్బు కూడా ఈ యొక్క ఇంత పెద్ద ప్రపంచ ఈవెంట్ కాబట్టి స్పాన్సరర్స్ అంటే వివిధ వ్యాపారాలు చేసిన పెద్ద పెద్ద సంస్థల వాళ్ళు వాళ్ళ పరిశ్రమలకు పబ్లిసిటీ కోసం వాళ్ళు డబ్బులు ఇచ్చి స్పాన్సర్ చేస్తారు. సో మిగతా 22 కోట్ల రూపాయలు పెట్టాల్సిన అవసరమే రాకపోవచ్చు. ఈ పెట్టిన 5 కోట్లు కూడా తిరిగి వాపసు కూడా రావచ్చు. ఇది అసెంబ్లీ కూడా చెప్పిన. అయినా కూడా మళ్ళీ ఈరోజు కూడా నేను చూసిన ఒక పేపర్ పేరు చెప్పాలి కానీ నమస్తే తెలంగాణలో 200 కోట్లు ఖర్చు పెట్టేది. అంటే ఈ వాళ్ళకి ఏం చెప్తాం ఇటువంటి వాళ్ళకు? అంటే పర్పస్ అనేది ఇంత స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా మళ్ళీ అదే మాట మాట్లాడుతూ ఉంటే దానికి ఏమంటాం మనం? ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఒక మాట చాలా క్లియర్గా చెప్పారు, తెలంగాణ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేస్తాము అన్న రోజే నన్ను కోసినా కానీ ఇంతకు మించి నేనేం చేయలేను, రాష్ట్రం అప్పుల ఊబిలో ఉంది, నేను బ్యాంకులకు వెళ్తే కూడా అప్పు ఇవ్వడానికి వెనకాడుతున్నారు, అపాయింట్మెంట్లు దొరకట్లేదు, చెప్పులు ఎత్తుకుపోయే దొంగలాగా భావిస్తున్నారు, ఇవన్నీ అన్న తర్వాత సీఎం ఒకే రోజు అన్నప్పుడు కాంట్రాస్ట్ అనేది కనిపిస్తోంది కదా. మన దగ్గర డబ్బులు లేవనే పరిస్థితి కనిపిస్తోంది, మనకు అప్పులు దొరకట్లేవు, ఆర్థిక సంక్షోభంలో ఉన్నాం అనుకున్నప్పుడు ఇంత పెద్ద ఎత్తున అంతర్జాతీయ స్థాయిలో 3,000 మందికి పైగా మన దగ్గరకు వస్తున్నారు, 21 రోజుల పాటు మనమే హోస్ట్ చేస్తున్నాం, అంత ఖర్చు అవుతుంది, అవసరమా? మనం ఖర్చు పెట్టడం లేదు. మీరు చెప్తే కదా మనం ఇచ్చింది 5 కోట్లు, అది కూడా తిరిగి మనకు వాపసు వస్తాయి, ఇంకా ఎక్కువ కూడా వస్తుంది టూరిజం కార్పొరేషన్కు. ఇవన్నీ కూడా ఆ స్పాన్సరర్స్ చేసేటువంటి ఏర్పాటు చేస్తారు. ఇది టోటల్గా టూరిజం అనేది ఇది గ్లోబల్ టూరిజం ఒక డెస్టినేషన్ కింద. ఇప్పుడు అసలు ప్రపంచ టూరిజంలో భారతదేశం యొక్క స్థాయి ఏ స్టేట్లో ఉంది నాకు తెలిసి మళ్ళీ 10 ఉందో 20 ఉందో 30 ఉందో బాటం లెవెల్లో. మళ్ళీ అదే భారతదేశంలో ఇండియాలో తెలంగాణ స్థాయి ఎక్కడుంది అంటే అడుగున 10వ స్థానం 12వ స్థానం ఉన్నట్టుంది ఇన్ సెన్స్, అంటే లోయర్ లెవెల్లో. సో దీన్ని తెలంగాణను భారతదేశంలో మొదటి స్థానానికి తీసుకురావాలి. దాని ద్వారా డెఫినెట్గా ఎంప్లాయ్మెంటు వ్యవహారం అనేది జరుగుతుంది, ఉపాధి దొరుకుతుంది, ఆదాయం పెరుగుతుంది. ఉదాహరణకు ఎందుకు మన తెలంగాణ రాష్ట్రం, అసలు తెలంగాణ కాదు ఈవెన్ భారతదేశానికి స్వాతంత్రం రాకముందే హైదరాబాదు రిచెస్ట్ స్టేట్, ఆనాడు నిజాం స్టేట్ అయినా రిచెస్ట్ స్టేట్. ఇలా తర్వాత గొప్ప చారిత్రక కట్టడాలు, గొప్ప గొప్ప దేవాలయాలు, గొప్ప గొప్ప కళలున్నాయి. అయినా అట్టడుగులు ఎందుకుంది లెక్క చూస్తే అంటే ఏ స్థాయిలో దానికి ప్రాధాన్యత ఇవ్వాలనో ఇవ్వని కారణంగా అట్టడుగు స్థాయిని ఉంది.
అసలు గడచిన 10 సంవత్సరాల నుంచి కూడా టూరిజం పాలసీ అనేది లేదు. ఉమ్, టూరిజం డిపార్ట్మెంట్ కూడా వందల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఆస్తులు ఉన్నా కూడా, అంటే భూములు ఉన్నా కూడా నిరర్థకంగా నిరుపయోగంగా పడి ఉన్నాయి. అసలు పట్టించుకున్న పాపాన పోలే. ఉమ్, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వాస్తవంగా ముఖ్యమంత్రి గారు అన్నారు. ఎందుకు ఆ మాట మాట్లాడిన ముఖ్యమంత్రి గారు అంటే, వాస్తవంగా తెలంగాణ రాష్ట్రం గడచిన 10 సంవత్సరాల కాలంలో అసలు ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చిండ్రు. మళ్ళీ చెప్తా ఉన్నా, పదే చెప్తా ఉన్నా ఉమ్, వాస్తవాలు. 65 సంవత్సరాలు పరిపాలించినటువంటి కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు 21 మంది ముఖ్యమంత్రులు పరిపాలన చేస్తే ఈ రాష్ట్రం పైన ఉన్న అప్పు సుమారుగా 64,000 కోట్ల రూపాయలు. ఒక ముఖ్యమంత్రి కేసీఆర్ 10 సంవత్సరాల పరిపాలనలో 7,30,000 కోట్లు, రెండు కలిపి 8 లక్షల కోట్లు అయింది. ఆనాడు నెలకు 600 కోట్ల రూపాయలు వడ్డీ కంతులు ఇన్స్టాల్మెంట్ కడతా ఉంటే ఇలా నెలకు 6,500 కోట్ల రూపాయలు ఏంటంటే 10 టైమ్స్ పెరిగింది. అంటే ఈ ఉన్న పరిస్థితిలో మార్గాలు ఏంది? ముఖ్యమంత్రి గారు చెప్పింది వాస్తవమే. అంటే ఈ స్థాయి నుంచి, అంటే అట్టడుగు స్థాయికి తీసుకుపోయినటువంటి ఆర్థిక పరిస్థితి పైకి తీసుకురావాలంటే రకరకాల మార్గాలు అన్వేషించాలి. సో అందులో ఇది కూడా ఒక భాగమే. ఈ టూరిజం ద్వారా కూడా కొంతైనా ఒకటి ఇండస్ట్రీస్ ఎందుకు పోయినరు, దావోసు ఎందుకు పోయినరు జపాను అంటే పరిశ్రమలు తీసుకురావాలి, పెట్టుబడులు తీసుకురావాలి. తద్వారా పెట్టుబడులు రావడం ద్వారా రాష్ట్ర ఆదాయం, ట్యాక్సేషన్ ద్వారా రాష్ట్ర ఆదాయం పెరగాల, ఉద్యోగ కల్పన జరగాలనేది ఒక ప్రయత్నం. ఇది కూడా అంతే. కరెక్ట్ గా సీఎం నిన్న ఈ మాటలు చెప్పినప్పుడే నన్ను కోసినా కానీ ఇంతకు మించి ఏం చేయలేను, సంక్షేమాల్లో కోత విధించాలా, దేంట్లో కోత విధించాలన్నప్పుడు తుమ్మల నాగేశ్వరరావు గారు మరో సీనియర్ మంత్రి కూడా చెప్పినటువంటి ఒక మాట, ఉచితాలని తగ్గించుకోవాలి, ఎక్కువగా అనవసరంగా ఇస్తున్నామేమో, వైట్ రేషన్ కార్డులు ఇస్తున్నామేమో, వాటన్నిటినీ కూడా కంట్రోల్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. పెద్ద ఆయనకు కోపం వచ్చినా సరే నేను చెప్తాను అని ఆయన మాట్లాడిన మాటల్ని అక్కడ అకౌంటబిలిటీ అనేది ఉంటుంది, దానికి ట్రాన్స్పరెన్సీ అనేది మెయింటైన్ చేయాలి అనేది. ఎట్ ద సేమ్ టైం ఇక్కడ ఆర్టీసీ సమ్మె సైరన్ కావచ్చు, ఉద్యోగుల సమరాలు కావచ్చు, బడ్జెట్ పద్మనాభం లాగా నేను ప్రతిరోజు లెక్కలు చూసుకుంటున్నానని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు. ఇవన్నిటినీ చూసుకుంటే ఒకదాన్ని సార్ట్అవుట్ చేయాలి అనేది అనిపిస్తోంది కదా. దానికి ఒక ఆన్సర్ ఇవ్వాలి, ఒక సొల్యూషన్ ఇవ్వాలి అంటే ఏం చెప్తారు? ఇలా ఒకసారి మన ప్రపంచ పటాన్ని చూస్తే చాలా దేశాలలో, అంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత దశాబ్దాల తర్వాత కూడా స్వాతంత్రం చిన్న దేశాలు కూడా ఈరోజు ఏ స్థాయిలో ఉన్నాయి? రెండవది చైనా. 1970-80 వరకు కూడా, దశకం వరకు కూడా ఏ స్థాయిలో ఉండింది, ఈరోజు ఏ స్థాయిలో ఉన్నది? అంటే డెఫినెట్గా ప్రాధాన్యతలు అనేది ప్రజలను కేంద్ర బిందువు ఆలోచన చేసుకొని ప్రాధాన్యతలు ఉండాలి. ప్రజలు మరి ఎన్ని ఉచితాలు ఇచ్చినా, ఎన్ని సంక్షేమాలు ఇచ్చినా దేని ఖర్చు పెడతా ఉంటారు? ప్రధానంగా చదువులకు సంబంధించి, ఆరోగ్యానికి సంబంధించి, ఇతరత చేస్తూ ఉంటారు. సో అంటే మన బేసిక్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇలా కొన్ని దేశాలకు ఎందుకు ఏమీ లేనటువంటి, ఇలా దుబాయ్ తీసుకున్న, సింగపూర్, అట్లా చాలా దేశాలు ఉన్నాయి. ఏమీ లేకున్నా అక్కడికి ఎందుకు వాళ్ళ యొక్క పర్యాటకం కావచ్చు, వాళ్ళ యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్ స్థలసరాలు ఎందుకు పెరిగింది? అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే రవాణా కావచ్చు, రైల్వే కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడం పైన ఫోకస్ పెడతా ఉంటాయి. ప్రజలకు అవసరమైన కనీస అవసరాలపైన ఖర్చు పెడతా ఉంటాయి, ప్రధానమైన అవసరాలపైన. అట్లా కాకుండా మనం ఉచితాలు ఇచ్చినా కూడా అల్టిమేట్గా పేదవాళ్ళ యొక్క వాళ్ళ స్టాండర్డ్ ఆఫ్ లైఫ్ అవుతుందో వాళ్ళు పెట్టే ఖర్చులు మళ్ళీ వీటికే పోతూ ఉన్నాయి. సో ఆ సిస్టమ్ను మనం ఎడ్యుకేషన్ స్ట్రెంథెన్ చేయాలా, హెల్త్ సెక్టర్ని స్ట్రెంథెన్ చేయాలా. సో ప్రయారిటీస్ అనేది డెఫినెట్గా ఇది మన రాష్ట్రానికే కాదు, నేను చెప్పేది భారతదేశమే ఆలోచన చేయాల్సిన పరిస్థితికి వచ్చింది.